చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జ్వరం వచ్చింది, యాంటీబయాటిక్స్ వాడితే నా జబ్బు తొందరగా తగ్గిపోతుంది, నేను ఆరోగ్యంగా మారిపోతాను అనుకుంటారు. అన్నిటికంటే పెద్ద తప్పిదం యాంటీబయాటిక్ అనవసరంగా వాడితే జరిగేది ఏంటంటే, మన యొక్క వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుంది. మన పొట్టలో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మనతో పాటు సహజీవనం చేస్తూ మనకి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అవి అందిస్తూ ఉంటాయి. పాజిటివ్ బ్యాక్టీరియా అంటాం. ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మనం వేసే యాంటీబయాటిక్ వల్ల పాపం చనిపోతాయి. తద్వారా ఏమవుతుంది, మనకి వ్యాధి నిరోధక శక్తి తయారు. మనకున్న ప్రాబ్లం ఏమో వైరల్ ఇన్ఫెక్షన్, ఏ డెంగీనో వస్తుంది లేదా ఫ్లూ వస్తుంది, దానికేమో యాంటీబయాటిక్ అవసరం. వాటితో ఫైట్ చేయడానికి మనకి వ్యాధి నిరోధక శక్తి కావాలి. వైరల్ ఫీవర్ తో ఫైట్ చేయడానికి ఏం కావాలి, వ్యాధి నిరోధక శక్తి కావాలి. డెంగీకైనా ఫ్లూకైనా మనం ఏం చేస్తున్నాం, వ్యాధి నిరోధక శక్తిని చంపేసుకుంటాం. తెలివి తక్కువ యాంటీబయాటిక్ వేస్తున్నాం, ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి తయారు చేయాల్సిన బ్యాక్టీరియా చనిపోవటం వల్ల ఫ్లూ, డెంగీ పెట్టరేగిపోతున్నాయి. సో మీరు అది డెంగీనో, ఫ్లూనో, మలేరియానో, లేకపోతే దురదృష్టంతో టైఫాయిడ్ తెలుసుకోకుండా వాడటం వల్ల అవసరం లేకుండా పడిన యాంటీబయాటిక్ మీ వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది. ఆ పడిపోయిన వ్యాధి నిరోధక శక్తి మీద మీరు ఇంకా డల్ అవుతున్నారు. 2 రోజుల్లో తగ్గాల్సిన జ్వరం 4 రోజులు పడుతుంది, లేదా ఇంకా సీరియస్ అవ్వచ్చు మీ యొక్క మిగతా ఇబ్బందులను బట్టి, మీకుండే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ని బట్టి. సో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, యాంటీబయాటిక్ ఈవెన్ వ్యాధి నిరోధక శక్తిని కూడా దెబ్బతీసే అవకాశం. సో యాంటీబయాటిక్ అనేది ఏదో సర్వరోగ నివారణ, జ్వరం రాగానే గబుక్కుని వేసుకుంటే నేను రేపు పొద్దున కల్లా లేచి కూర్చుంటాను, ఆ 2 బిళ్ళలు అయ్యి 2 బిళ్ళలు ఇయ్యి టక టక కట్ చేసి మింగేస్తా ఉంటారు. అది ఎంత ప్రమాదకరమో చేతిగా చెప్పాలంటే, మన భారతదేశ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతి చిన్నదానికి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోవడం వల్ల జరుగుతున్న అతిపెద్ద నష్టాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కాబట్టి యాంటీబయాటిక్ వేసుకోవాలి అవసరం లేదే. జ్వరం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదులే, దాన్ని నేనేమంటలేదు. కాకపోతే తొందరపడే యాంటీబయాటిక్ మింగకండి. పారాసెటమాల్ వేసుకోండి, జలుబుంటే సెట్రిజిన్ వేసుకోండి, అట్లా తేలికపాటి మందులు వేసుకోండి. ప్రోబయోటిక్స్ నీళ్ళలో కలిపి తాగి ప్యాకెట్లు వస్తే సన్నటివి ఎలక్ట్రాల్ అవ్వచ్చు, ప్రోబయోటిక్స్ అవ్వచ్చు. ఏదైనా 1-2 రోజులు విరోచనాలు అయినప్పుడు తేలికపాటి మందులు వాడండి, నీళ్లు కొంచెం ఎక్కువ తాగండి, ఆవిరి పెట్టుకోండి, తీసుకునే న్యాచురల్ చిట్కాలు ఫాలో అవ్వండి. వాటికి సగానికి సగం తగ్గిపోతాయి. తొందరపడే యాంటీబయాటిక్ మింగి ఏ విషయంలోనూ మనిషి మన దేశంలో నేను గమనించాను, ఏ విషయంలోనూ 1కి 10 సార్లు ఆలోచించి స్టెప్ వేస్తాడు. ఒక చిన్న వస్తువు కొనడానికైనా సరే, ఒక చిన్న సినిమాకి వెళ్ళడానికైనా. ఇంత దురదృష్టమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. యాంటీబయాటిక్ వాడే విషయంలో మాత్రం అస్సలు అరక్షణం కూడా ఆలోచించి టక్కున మింగేస్తాం. అవన్నీ ఈ రోజు కొనకపోయినా, కొనుక్కున్నా వాటి వల్ల మనకు వచ్చే లాభము నష్టము అవన్నీ వస్తువులు, కానీ ఇది మీ ఆరోగ్యం. ఒకసారి యాంటీబయాటిక్ వేసి కిడ్నీ ఎఫెక్ట్ అయితేనో, ఒకసారి యాంటీబయాటిక్ వేసి మీ ఆరోగ్యం దెబ్బతింటేనో పరిస్థితి ఊహించుకోండి. అవసరమో లేదో కనుక్కొని వాడండి. టపటపా టెస్టులు చేయటం, టపటపా యాంటీబయాటిక్ వాడటం ఇది అసలు ఎప్పటికి మారదు. ఇది మారదా అనే దానికంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని, కారణం తెలుసుకొని వాడితేనే ఇది మొత్తంగా మారే